ట్రూ ఫ్లేవర్స్కి స్వాగతం. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ బిర్యానీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇదివరకు మన ఛానల్లో పెట్టిన గుత్తి వంకాయ కూరకి మీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే ఉత్సాహంతో ఈరోజు గుత్తి వంకాయతో బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఒకరోజు లంచ్లోకి గుత్తి వంకాయ బిర్యానీని ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉందని మీరు కూడా ఒప్పుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఛానల్లో పెట్టే ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు. దీనికోసం అరకేజీ గుత్తి వంకాయల్ని తీసుకోవాలి. గుత్తి వంకాయలు పుచ్చులు లేకుండా చక్కగా నిగనిగలాడుతూ ఉండే వాటిని ఎంచుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. ముందుగా గుత్తి వంకాయల్ని ఈ విధంగా నిలువుగా 2 చీలికలు చేసుకుని తీసుకోండి. ఇలా కట్ చేసిన వాటిని సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల అన్ని వంకాయలు కట్ చేయడం పూర్తయ్యే వరకు కండ్ర పట్టకుండా ఉంటాయి. ఈ విధంగా అన్ని వంకాయల్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు పెరుగుని తీసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బిర్యానీ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, కమ్మదనం కోసం 1 టేబుల్ స్పూన్ కాజు పౌడర్, జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని దీనిలో బాగా మునిగేటట్టుగా మ్యారినేట్ చేసుకోవాలి. మీకు బిర్యానీ స్పైసీగా కావాలంటే ఇక్కడ వేసిన మసాలాల్ని అలాగే కారాన్ని కూడా తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా వంకాయలన్నిటినీ నానబెట్టుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఇలాగే వదిలేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1.5 లీటర్ నీటిని తీసుకుని మరిగించుకోవాలి. ఇప్పుడు బిర్యానీలోకి కావాల్సిన హోల్ స్పైసెస్ని రెడీ చేసుకోవాలి. దీనిలోకి మనం బిర్యానీ ఆకు, జాజి పువ్వు, అనాస పువ్వు, లవంగం మొగ్గ, యాలకులు ఇంకా దాల్చిన చెక్క తీసుకోవాలి. ఈ హోల్ స్పైసెస్ని 2 భాగాల్లో రెడీ చేసి పెట్టుకోండి. ఇందులోంచి ఒక సెట్ని మనం స్టవ్ మీద మరిగించుకుంటున్న నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల రైస్ బాగా విడవిల్లాడుతూ వస్తుంది. ఇప్పుడు దీనిలోకి కట్ చేసిన క్యారెట్, బీన్స్ ఇంకా గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకుని నీటిని బాగా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించుకున్న తర్వాత అరగంట ముందుగా కడిగి నానబెట్టుకుని సిద్ధంగా పెట్టుకున్న 2 గ్లాసుల బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఈ విధంగా రైస్ మొత్తం 80% వరకు కుక్ అయిన తర్వాత దీన్ని ఒక స్ట్రైనర్లోకి తీసుకుని వాటర్ మొత్తం డ్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని మూత పెట్టకుండా కాసేపు అలాగే ఉంచేసేయండి. అప్పుడు లోపల మాయిశ్చర్ ఏమైనా ఉన్నా కూడా పోయి రైస్ బాగా విడివిల్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుని 2వ సెట్ ఆఫ్ స్పైసెస్ ఉన్నాయి కదా, వాటిని తీసుకుని దీనిలో వేయించుకోవాలి. ఇప్పుడు 2-3 పచ్చిమిరపకాయల్ని ఈ విధంగా చీలుకుని ఇందులో వేసుకుని వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకుని మ్యారినేట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వాటిని తీసుకుని ఈ నూనెలో వేసుకుని బాగా కలుపుకుని కాసేపు మగ్గనివ్వాలి. వంకాయల్ని మ్యారినేట్ చేసుకుని ఈ 1 అవర్ పాటు నానబెట్టాం కదా, ఆల్రెడీ మసాలా బాగా అంటుకుని ఉంటుంది. దానిపైన ఈ విధంగా ఉడికించడం వల్ల వంకాయలు బాగా మెత్తపడి చాలా రుచిగా తయారవుతాయి. దీనిపైన మూతతో కవర్ చేసుకుని ఈ మొత్తం బాగా దగ్గర పడి వంకాయలు మెత్తబడేంత వరకు ఈ విధంగా మగ్గించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దమ్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని ఇప్పుడు ఈ ఉడికించిన వంకాయల్లోంచి కొంచెం భాగాన్ని తీసుకుని అడుగున లేయర్ ప్రిపేర్ చేసుకోవాలి. దీని మీద మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని లేయర్లా ఏర్పాటు చేసుకోవాలి. ఈ విధంగా రైస్ని లేయర్లా అరేంజ్ చేసుకున్నాక స్పూన్ బిర్యానీ పౌడర్ని నూనెలో లిక్విడ్లా మిక్స్ చేసుకుని ఈ విధంగా స్ప్రింకిల్ చేయాలి. దీనిపైన ఫుడ్ కలర్ని కూడా స్ప్రింకిల్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఫుడ్ కలర్ పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటేనే యాడ్ చేసుకోవచ్చు.
ఇలా ఫుడ్ కలర్ని వేయడం వల్ల మనం రైస్ డిఫరెంట్ లేయర్స్లో తీసినప్పుడు కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ లేయర్ పైన కొన్ని పుదీనా ఆకులు, 2 తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీరను కూడా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మిగిలిన వంకాయ దమ్ని కూడా ఒక లేయర్లా స్ప్రెడ్ చేసుకుని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన రైస్ లేయర్ని ఏర్పాటు చేస్తూ ఇందాక చెప్పిన ప్రాసెస్ని మళ్ళీ రిపీట్ చేసి మనకి కావాల్సినట్టుగా 2-3 లేయర్స్ అయినా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తయారు చేసుకున్న రైస్ లేయర్ పైన ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే అన్ని ఐటమ్స్ని అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని కొంచెం వేడెక్కిన తర్వాత అల్యూమినియం ఫాయిల్తో మొత్తం కవర్ చేసి ఈ విధంగా సైడ్స్ని కూడా బాగా క్లోజ్ చేసి మూతతో కవర్ చేయాలి. గిన్నె వేడిగా ఉన్నప్పుడు అల్యూమినియం ఫాయిల్ని ఈ విధంగా సైడ్స్లో బాగా ప్రెస్ చేసి పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెకి సరిపడా మూత పెట్టి దానిపైన ఏదైనా వెయిట్ పెడితే ఆవిరి బయటకు పోకుండా దమ్ బిర్యానీ బాగా కుక్ అవుతుంది. ఇలా సరిగ్గా 20 మినిట్స్ కుక్ చేసిన తర్వాత మూత తీసి చూస్తే ఎంతో రుచికరమైన గుమగుమలాడే దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ని గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది. వంకాయల్ని మనం ముందుగా మసాలాలో మ్యారినేట్ చేసి ఉడికించడం వల్ల ఎంతో రుచిగా ఉంటాయి. మీరు కూడా ఒకరోజు లంచ్లో ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుందని మీరే ఒప్పుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దీనివల్ల ఫ్యూచర్లో పెట్టే ఏ వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. మరో టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం.